వస్తాడే రామయ్య. ఏపీ పాలిటిక్స్లో ఎన్టీఆర్ ఎంట్రీకి టైం ఆసనమైందా? గ్లోబల్ స్టార్ రాకపై పెరుగుతున్న ఉత్కంఠ. ఎప్పటికైనా ఎన్టీఆర్ సీఎం అవుతారంటున్న అభిమానులు. తమిళనాట విజయం తర్వాత తారక్పై ఒత్తిడి. తాజాగా నక్షత్రాలు జాతకాలు చెబుతూ స్టార్ బాగుందంటున్న జ్యోతిష్యులు. 2009లోనే స్టార్ క్యాంపెయినర్గా కాకి డ్రెస్తో అదరకొట్టిన ఎన్టీఆర్ నాటి నుండి తారక్ ఎంట్రీపై చర్చోపచర్చలు. ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో స్పేస్ ఉందా? బాబు వారసుడిగా స్థిరపడ్డ లోకేష్ రెడ్ బుక్తో మాస్ లీడర్ ఇమేజ్. సో మరి రామయ్య వస్తాడా? ఎందుకంటే తెలుగుదేశంలో చాలామంది నాయకులు అంటే ఆ ఎన్టీఆర్ తర్వాత అలాంటి చరిష్మా వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్లోనే చూస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ అభిమానులు అంతెందుకు టీడీపీలో ఉన్నటువంటి చాలామంది నాయకులకి కార్యకర్తలకి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు రావడం ఇష్టం లేదు. ఇది అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఎందుకంటే చాలామందిలో ఇది ఒక వార్ జరుగుతుంది. ఏది జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ చంద్రబాబు. కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వీళ్ళు రచ్చ రంబోల చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారిని డామినేట్ ఎత్తాడో, ఎక్కడ లోకేష్ గారిని డామినేట్ ఎత్తాడో, ఎక్కడ టీడీపీ పార్టీ లాక్కుంటాడో అన్నటువంటి భయం వాస్తవంగా కొంతమందిలో, ఏది చంద్రబాబు వర్గీయుల్లో, చంద్రబాబు అనుచరులో, చంద్రబాబుని ఇష్టపడే వారిలో ఇది ఉంది. అందరికి లేదు, కొంతమందికి. నేను అందరిని చెప్పట్లేదు. చంద్రబాబుకు ఉందా, లోకేష్కు ఉందా అంటే అది మనం చెప్పలేము. వాళ్ళ అంతర్గతంగా వాళ్ళు ఏమనుకుంటారో మాకు తెలియదు. కానీ సో అంటే ఎందుకంటే ఇది టీడీపీ పార్టీ అనేది వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ పార్టీని స్థాపించిండు. అయితే ఆ పార్టీ కొన్ని అనివార్య కారణాలు, ఆ సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ గారి జీవితంలోకి రావడం, ఆ తర్వాత కుటుంబం అంతా కూడా ఎన్టీఆర్ గారిని దూరం పెట్టడం, ఆ తర్వాత ఎక్కడ పార్టీ లక్ష్మీపార్వతి గారి చేతిలోకి వెళ్తుందో నందమూరి తారక రామారావు గారు లక్ష్మీపార్వతి చెప్పినట్టుగా వింటూ రాజకీయాలు సరిగా చేయట్లేదు, ఆమె ఎక్కడ పార్టీని లాక్కుంటుందో అనేటువంటి ఉద్దేశంలో పార్టీని, టీడీపీ పార్టీని చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి తీసుకోవడం జరిగింది పగ్గాలు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందరూ ఇదే వెన్నుపోటు అని చెప్పి చాలామంది అంటారు కదా. అదే వాస్తవానికి జరిగింది వెన్నుపోటు కాదు. అక్కడ లక్ష్మీపార్వతి టీడీపీ పార్టీని గుంజుకునే ప్రయత్నం చేసిందంట. ఆ విషయం తెలియగానే అప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఎడో పోతుంది, అన్నగారి పేరు ఖరాబ్ అవుతుందని చెప్పేసి కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా కూర్చొని మాట్లాడుకొని హరికృష్ణ అయితేనేమి, బాలకృష్ణ అయితేనేమి, రామకృష్ణ అయితేనేమి, జయకృష్ణ అయితేనేమి, పురంధేశ్వరి అయితేనేమి, భువనేశ్వరి అయితేనేమి, వీళ్ళందరూ మొత్తం కుటుంబ సభ్యులు మొత్తం మాట్లాడుకొని కలిసికట్టుగా కూర్చొని ఆ ఎమ్మెల్యేలు మొత్తం ఎవరైతే ఉన్నారో వైస్రాయ్ హోటల్లో కూర్చోబెట్టుకొని ఎమ్మెల్యేలని ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టడం జరిగింది. అప్పుడు ఎన్టీఆర్ గారు ఆ వైస్రాయ్ హోటల్కి బయటికి వెళ్ళిండు లక్ష్మీపార్వతి గారితో. పోయిన తర్వాత మీరు అందరు రావాలి ఎమ్మెల్యేలు అని చెప్పేసి బయటికి అనౌన్స్మెంట్ చేసిన నేపథ్యంలో అప్పుడు ఎన్టీఆర్ గారి పైన చెప్పులు కూడా విసిరడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారు విసిరిపించిందని చెప్పేసి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా లక్ష్మీపార్వతి రెచ్చగొట్టి అనవసరంగా వైస్రాయ్ హోటల్ తీసుకుపోయింది, లక్ష్మీపార్వతి చేసింది అంతా అని చెప్పేసి అట్లా కొన్ని విమర్శలు ఉన్నాయి. సరే, ఏది ఏమైనప్పుడు కూడా ఒకవేళ ఎన్టీఆర్ వస్తే టీడీపీ పార్టీకి ప్లస్ అవుతుంది. టీడీపీ పార్టీకి పక్కా ప్లస్ అవుతుంది ఎన్టీఆర్ వస్తే. ఏ విధంగా? ఒక ఇమేజ్ ఉన్న హీరో, ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరో, దాంతో పాటుగా తాతగారి చరిష్మ మొత్తం కూడా ఎన్టీఆర్లోకి వచ్చింది. మీరు వాస్తవంగా చూడండి, ఎంతోమంది ఉన్నారు మనవాళ్ళు, ఎంతోమంది మనవాళ్ళు ఉన్నారు, మనది ఎవరికి రాలేదు. ఏది ఎన్టీఆర్ ఆ మొహం కూడా మీరు చూస్తే అచ్చుగుద్దినట్టు, ఆ ముక్కు కూడా సేమ్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ లాగానే ఉంటుంది. ఆ మూతి, ఆ ముక్కు, ఆ కళ్ళు కానివ్వండి, ఆ హావభావాలు, ఆ బాడీ లాంగ్వేజ్ మొత్తం కూడా జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ సేమ్ ఒకేలాగా అనిపిస్తుంది. మరి ఎంతోమంది మనవాళ్ళు ఉన్నారు. జానకి రామ్ అవనివ్వండి, కళ్యాణ్ రామ్ అవనివ్వండి, చైతన్య కృష్ణ అవనివ్వండి, అదేవిధంగా ఇంకా చాలామంది ఉన్నారు మనవాళ్ళు. తారక రత్న అయితేనేమి, ఒకటి ఎంతోమంది ఉన్నారు మనవాళ్ళు. అట్లా ఎవరికి రాలేదు. సేమ్ అలాంటి హావభావాలు, అలాంటి బాడీ లాంగ్వేజ్,
అలాంటి ఫైర్ స్పీచ్, నడిచే విధానం, మాట్లాడే విధానం అన్నీ కూడా సేమ్ తాతను పుణికిపుచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. స్టార్టింగ్లో సినిమాలోకి వచ్చినప్పుడు వాస్తవంగా కూడా జూనియర్ ఎన్టీఆర్ని ఆ నందమూరి కుటుంబం పక్కనే పెట్టిందన్న విషయం నిజమే. అది కొన్ని రోజులు ఈ విషయం చాలా ఒక ఇంటర్వ్యూలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇలా జరిగింది, మా నాన్న అందరినీ నమ్ముతాడు, ఇట్లా చేస్తారని చెప్పేసి ఒక ఇంటర్వ్యూ కూడా చెప్పడం జరిగింది. దూరం పెట్టిన విషయం వాస్తవమే అది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ని ఆయనకు ఒక మాస్ ఇమేజ్ వచ్చిన తర్వాత, ఒక క్రేజ్ పెరిగిన తర్వాత ఈయనను మన దగ్గర తీసుకుంటేనే మంచిది, దూరం పెడితే అది మనకే మైనస్ అవుతుందని చెప్పేసి నమ్మినటువంటి టీడీపీ పార్టీ, చంద్రబాబు గారు కూడా సో అప్పటి నుండి ఎన్టీఆర్ గారితో చాలా సత్సంబంధాలు మెయింటైన్ చేయడం జరుగుతుంది. 2009లో స్టార్ క్యాంపెయినర్గా సేమ్ తాత బాటలోనే, తాత అయితే ఎన్టీఆర్ గారు అయితే పెద్ద ఆయన ఏ విధంగా అయితే చేస్తాడో అదే డ్రెస్, కాకి డ్రెస్తోని, కాకి షర్ట్, కాకి ప్యాంట్, అదే ఆ బస్ ఎక్కి పైకి ఎక్కి ఆ రథం ఎక్కి దానిపైన మాట్లాడడం, అదే స్పీచ్, అదే బాడీ లాంగ్వేజ్తోని అప్పుడు ఎన్టీఆర్ గారు అయితే ఏ విధంగా స్పీచ్ ఇచ్చాడో అదే తరహాలో ఇక్కడ మనవడు ఎన్టీఆర్ కూడా ఆ విధంగా స్పీచ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ స్టార్ క్యాంపెయినర్గా చూసినప్పుడు అందరూ అనుకున్నారు, అరే సేమ్ ఎన్టీఆర్ లాగానే మాట్లాడుతున్నాడు, సేమ్ ఎన్టీఆర్ లాగానే ఉన్నాడు, ఇంకా రాజకీయాలకు రావాలి, ఉంటే మంచిగా ఉండని చెప్పేసి చాలామంది కూడా అనుకున్నారు. ఇక తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోయినాయి. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత కంప్లీట్గా రాజకీయాలకు దూరంగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ గారు, కంప్లీట్గా దూరం ఉన్నాడు రాజకీయాల నుండి. అయితే టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నానికి కావచ్చు, ఈయన ఒక మంచి అత్యంత సన్నిహితుడు. అయితే వాళ్ళు పార్టీని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయిన తర్వాత కొడాలి నానితోని ఈయన సంప్రదింపులు జరుపుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తే, ఆయన బాద్షా సినిమా షూటింగ్ టైంలో ప్రెస్ మీట్ పెట్టి, మా తాతగారు ఏ పార్టీలో అయితే పెట్టిండో నేను చచ్చిపోయేంత వరకు టీడీపీ పార్టీతోనే కొనసాగుతా, నేను చనిపోతే కూడా నా పైన టీడీపీ జెండానే కప్పుకుంటా, పసుపు జెండా తప్పితే వేరే ఏ జెండా పట్టుకోను అని చెప్పేసి క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. నాకు రాజకీయాలు ముడిపెట్టకండి, నేను ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాను, సినిమాలో చేసుకుంటున్నాను, కానీ పార్టీ తాతగారి పెట్టిన పార్టీ కాబట్టి నేను ఎప్పుడు టీడీపీ పార్టీతోనే ఉంటా నా ప్రయాణం అని చెప్పేసి కుండభద్ర కొట్టేసిండు. కానీ రాజకీయాలకి చాలా దూరంగా ఉన్నాడు. మరి అయితే తమిళనాడులో ఎప్పుడైతే విజయ్ గెలిచిండో ఆ విజయ్ గెలిచిన తర్వాత ఇప్పుడు కన్ను మొత్తం ఇటు ఈయన మీద పడింది, జూనియర్ ఎన్టీఆర్ గారి పైన. స్పేస్ ఉందా, వస్తే తీసుకుంటారా, మరొకరు వస్తే ఎక్కడ పార్టీ లాక్కుంటారన్నటువంటి భయం టీడీపీ పార్టీలో ఉందా? ఎందుకంటే ఈయన వచ్చినాకో పార్టీలో అందరు డామినేట్ అయిపోతారు వాస్తవంగా చెప్పాలంటే. సరే, ఇప్పుడు ప్రస్తుతం నారా లోకేష్ గారు చాలా మంచి పని చేస్తూ ఉన్నారు, చాలా మంచిగా దూసుకెళ్తున్నారు, అది తప్పు కాదు, చేస్తూ ఉన్నారు. కానీ తాతకు తగ్గ మనవడు కాబట్టి జనాలు ఆ విధంగా చూస్తారు కాబట్టి మరి ఏ విధంగా అనేది కూడా చూడాలి. రక్తంలోనే ఉంది రాజకీయం, వారసత్వపు హోరులో ప్రజల కోరులో కాలం పిలుస్తోంది, గతం గుర్తు చేస్తోంది, వేచి చూడండి వస్తాడయ్యా మన రామయ్య అంటూ అభిమానులు ఎన్టీఆర్ మనవడు తారక రాముడి రాజకీయ అరంగేటం కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ రాజకీయ అరంగేటానికి సంబంధించిన ప్రచారం 1-2 కాదు, 20 ఏళ్లుగా జరుగుతూనే ఉంది. అయినా ఆయన పాలిటిక్స్పై మౌనమే సమాధానంగా ముందుకెళ్తున్నారు. తారక్ ఎప్పుడు వచ్చినా ఆయన రాక మాత్రం ఒక చారిత్రక ఘట్టంగా కావడం ఖాయం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యంగ్ టైగర్గా అభినయ సామ్రాజ్యానికి చక్రవర్తిగా వెలుగొందుతున్న ఎన్టీఆర్ పేరు గత 2 దశాబ్దాలుగా ఏపీ రాజకీయాల్లో ఒక శక్తివంతమైన ప్రతిధ్వనిలా వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిన నేపథ్యంలో తారక్ రాజకీయ ప్రవేశంపై మరోసారి ఊహాగానాలు ఊపందుకున్నాయి. అభిమానుల ఆకాంక్షలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మహాపత్రిక బిగ్ స్టోరీ. అభిమానుల ఆశలు. సుమారు 20 ఏళ్ల క్రితం 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచార రథాన్ని నడిపి ఆ ఉద్వేగభరిత ప్రసంగాలతో తెలుగు ప్రజలను ఉర్రుతొలగించిన తారక్ తనలోని వాగ్దాటిని అప్పుడే నిరూపించుకున్నాడు.